హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేటీవీ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త రేషన్ కార్డులు అర్హతలు ఖరారు వీరికి కట్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. వస్తాం దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ఫోకస్ చేసింది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ప్రారంభించనుంది. రేషన్ కార్డుల రంగులతో పాటు జారీ మార్గదర్శకాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి. కసరత్తు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త రేషన్ కార్డుల జారీపైన కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులపై అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలతో ముద్రించింది. ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నా వీటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీసీఎల్ కింద ఉన్నట్లుగా కేంద్రం గుర్తించింది. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తుంది. మిగిలిన 58 లక్షల పైగా కార్డులు సబ్సిడీల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. విధి విధానాలు వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉండగా గడిచిన 5 ఏళ్లలో 1.48 కోట్లకు పెరిగాయి. అంటే గత 5 ఏళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం 1.10 లక్షలే. కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు 78,000 దరఖాస్తులు పెండింగ్లో పెట్టేసింది. ఇంకా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు దాదాపు ఏడాది కాలం పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో దరఖాస్తులతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులకు అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులు మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది. ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 136,420 కుటుంబాలు 6 నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. ఆ కార్డులని తొలగిస్తే వాటి స్థానంలో కొత్త కార్డులను భర్తీ చేయొచ్చు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 90,000 కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రాష్ట్రంలో 90% కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. దానివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. మళ్ళీ తెల్ల కార్డులు, గులాబీ కార్డులను అమలు తెచ్చిన దాదాపు సగం భారం తగ్గుతుందనే ప్రతిపాదనలపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.